హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఒక మంచి బ్యూటిఫుల్ అండ్ టేస్టీ కేక్ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ కేక్ ఎంత టేస్టీగా ఉంటుందో చేసుకోవడం అంత ఈజీ అండి. చాలా సింపుల్ వేలో చూపిస్తున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అందరికీ కూడా బాగా నచ్చుతుంది. సో లేట్ చేయకుండా కేక్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి అరకప్పు వరకు పంచదారను వేసుకోండి. అలాగే పావు కప్పు వరకు రిఫైన్డ్ ఆయిల్ వేసుకోండి. నేను సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకున్నాను. మీరు ఈ ప్లేస్లో నెయ్యిని కూడా వేసుకోవచ్చు. అలాగే అరకప్పు వరకు ఫ్రెష్ పెరుగుని వేసుకోండి. పెరుగు అనేది పుల్లగా ఉండకూడదు. పుల్లగా ఉంటే కేక్ అనేది టేస్టీగా రాదు. ఇలా వేసుకున్న తర్వాత వీటి మొత్తాన్ని విస్కర్తో ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకోండి. కేక్ చేసేటప్పుడు ఒకే డైరెక్షన్ మనం మిక్స్ చేసుకోవాలి. వీడియోలో చూపించే విధంగా పంచదార మొత్తం కరిగి ఒక క్రీమ్లా తయారవుతుంది. ఈ విధంగా తయారైన తర్వాత ఒక జల్లెడని పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత వీటిలో ఒక్కొక్కటి వేసుకుందాం. ముందుగా 1 కప్ వరకు మైదాని వేసుకోండి. అలాగే 2 టీ స్పూన్స్ కోకో పౌడర్. చాక్లెట్ కేక్ చేస్తున్నాం కాబట్టి కోకో పౌడర్ని వేసుకోండి. మీరు నార్మల్ కేక్ చేయాలి అనుకుంటే కోకో పౌడర్, కాఫీ పౌడర్ని స్కిప్ చేసేయచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు కాఫీ పౌడర్ని వేసుకోండి. ఇందులోనే చిటికెడు సాల్ట్, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాని వేసి వీటి మొత్తాన్ని జల్లెడ పట్టుకోండి. ఇలా ఎందుకు చేస్తున్నామంటే ఇలా చేయడం వల్ల కేక్ అనేది స్పాంజీగా వస్తుంది. ఈ విధంగా జల్లెడ పట్టుకున్న తర్వాత వీటిని ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత అరకప్పు పాలను తీసుకొని కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. ఒకేసారి యాడ్ చేయడం వల్ల మిక్స్ అనేది కరెక్ట్గా మిక్స్ అవ్వదు. వీడియోలో చూపించిన విధంగా ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకోండి. విస్కర్ ప్లేస్లో మీరు స్పాచ్లో యూజ్ చేసినట్టయితే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోండి. అంటే ఇప్పుడు వీడియో క్లిప్లో చూపిస్తాను. ఇలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అంటారు. చూసారా, ఈ విధంగా రిబ్బన్ కన్సిస్టెన్సీలో కేక్ బ్యాటర్ అనేది మనం మిక్స్ చేసుకోవాలి. మీకు చిక్కగా ఉన్నట్టయితే మరికొద్దిగా పాలను యాడ్ చేసి మిక్స్ చేసుకోండి. కేక్ బ్యాటర్ ఎప్పుడైనా ఇలా వేస్తుంటే రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు కేక్ టిన్ని తీసుకొని 2 టీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి. నేను ఇక్కడ సిల్వర్ బేసిన్ తీసుకున్నానండి. కేక్ టిన్ లేకపోతే ఇలా సిల్వర్ బేసిన్ తీసుకుంటే మనకి కేక్ అనేది స్పాంజీగా వస్తుంది. చూసారా, ఈ విధంగా ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత అడుగున ఒక బటర్ పేపర్ని వేసుకోండి. ఈ ప్లేస్లో మీరు 2 టీ స్పూన్స్ మైదాని వేసి మొత్తం స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ని వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి వీటిని ట్యాప్ చేయండి. ట్యాప్ చేయడం వల్ల మధ్యలో ఏవైనా గ్యాప్స్ ఉంటే లేకుండా పోతాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద గిన్నెను పెట్టుకొని 1 కప్ సాల్ట్ని కానీ ఇసుకను కానీ వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక మట్టెని పెట్టుకోండి. ఈ ప్లేస్లో మీరు ఏదైనా ఒక కూర గిన్నెను కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మూతను పెట్టి ప్రీహీట్ చేసుకోండి. ఒక 5 మినిట్స్ ప్రీహీట్ చేసుకున్న తర్వాత మూతను తీసి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మూతను తీసి మనం ప్రిపేర్ చేసిన కేక్ బ్యాటర్ టిన్నుని పెట్టుకోండి. ఈ విధంగా ప్లేస్ చేసి మూతను పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 20 మినిట్స్ బేక్ చేసిన తర్వాత లో ఫ్లేమ్ టర్న్ చేసి మరొక 20 to 25 మినిట్స్ వరకు బేక్ చేసుకోండి. ఇలా బేక్ చేసుకోవడం వల్ల కేక్ అనేది స్పాంజీగా వస్తుంది. మొత్తానికి 45 మినిట్స్ అనేది పడుతుంది. 45 మినిట్స్ తర్వాత మూతను తీసి ఒక నైఫ్ని కానీ లేదా టూత్ పిక్ని కానీ ఈ విధంగా పెట్టి తీస్తే నైఫ్కి ఏమీ అంటకుండా ఉండాలి. ఈ విధంగా క్లియర్గా ఉన్నట్టయితే మనకి కేక్ అనేది బేక్ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని సైడ్న తీసుకోండి. ఈ విధంగా తీసుకున్న తర్వాత వీటిని ఒక 10 మినిట్స్ పాటు సైడ్న ఉంచేయాలి. ఎందుకంటే ఇది కంప్లీట్గా కూల్ అయిపోవాలి. కూల్ అయిన తర్వాత ఇప్పుడు వీటిని మనం ప్లేట్లోకి తీసుకుందాం. ముందుగా నైఫ్తో సైడ్ని ఇలా చేసుకోండి. ఈ విధంగా చేసుకోవడం వల్ల కేక్ అనేది విరగకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా చేసుకున్న తర్వాత వీటిని బోర్లా పెడితే కేక్ అనేది పడిపోతుందండి. మనం బటర్ పేపర్ని వేసాం కాబట్టి ట్యాప్ చేయాల్సిన అవసరం లేదు. మీరు మైదాని వేసుకుంటే ఒకసారి పైన ట్యాప్ చేస్తే కేక్ అనేది పడిపోతుంది. చూసారా, కేక్ అనేది ఎంత క్లియర్గా స్పాంజీగా ఉందో మీకు చూపిస్తాను. హ్యాండ్తో ప్రెస్ చేసి కేక్ ఎంత స్పాంజీగా ఉందో మీరే చూడండి. నేను బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడాని వేసాను కదా, మీరు ఆ ప్లేస్లో ఈనో పౌడర్ వేసినా సరే ఈ కేక్ అనేది ఇంత స్పాంజీగానే వస్తుంది.
ఈ కేక్ డెకరేట్ చేసుకోవడానికి కేక్ క్రీమ్ ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. చాలా సింపుల్. ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ విప్పింగ్ క్రీమ్ పౌడర్, మిల్క్ ఉంటే చాలు. ముందుగా ఒక బౌల్ తీసుకొని అరకప్పు వరకు విప్పింగ్ క్రీమ్ పౌడర్ ని వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా పాలను యాడ్ చేస్తూ మనం విస్కర్తో బీట్ చేసుకోవాలి. నేను ఎలా బీట్ చేసుకున్నానో ఈ వీడియోలో క్లియర్గా చూపించానండి. మీరు కూడా చూసేయండి. మ్యూజిక్ని యాడ్ చేస్తాను. బీట్ చేసుకున్న తర్వాత క్రీమ్ అనేది ఈ విధంగా ఫోమీ స్ట్రక్చర్లో ఉండాలి. ఇలా ఉంటే మనకి కేక్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా అయిన తర్వాత ఒక 15 మినిట్స్ పాటు డీఫ్రిజిరేటర్లో పెట్టండి. పెట్టడం వల్ల మనకి కేక్ పైన అప్లై చేయడానికి కరెక్ట్గా ఉంటుంది. డీప్ ఫ్రిడ్జ్లో తీసిన తర్వాత ఇలా బౌల్లో పెట్టినా సరే కింద అనేది క్రీమ్ పడకూడదు. ఇలా ఉంటే కేక్ క్రీమ్ పర్ఫెక్ట్గా చేసినట్టు. ఇప్పుడు కేక్ని డెకరేట్ చేసుకుందాం. ఈ కేక్ని డెకరేట్ చేసుకోవడానికి నేను వీటిని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నానండి. ఒక థ్రెడ్ని తీసుకొని మిడిల్లో పెట్టి ఈ విధంగా మనం తీసుకుంటే 2 పార్ట్స్ అనేవి సెపరేట్ అయిపోతాయి. నైఫ్తో కూడా చేసుకోవచ్చు, కానీ థ్రెడ్తో చేసుకుంటే మనకి సింపుల్గా 2 పార్ట్స్ అనేవి స్ప్రెడ్ అయిపోతాయి. ఈ విధంగా 2 పార్ట్స్ని చేసుకున్న తర్వాత క్రీమ్తో డెకరేట్ చేసుకుందాం. నేను ఎలా డెకరేట్ చేసుకుంటున్నానో ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను, చూసేయండి.
చూసారా ఈ విధంగా సింపుల్గా డెకరేట్ చేసుకున్నానండి. అంతేనండి, పర్ఫెక్ట్ వెనిలా కేక్ అనేది మనకి రెడీ అయిపోయింది. ఈ విధంగా మీరు చేసుకున్నారంటే ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టపడతారండి. బేకరీ స్టైల్లో పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించాను కదా. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.